హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలజడి అలీ నీళ్లు చల్లి లేపాడు. లేవగానే త్రాగటానికి నీళ్లు ఇచ్చి, నేను పైకి లేచిన ఎమ్మట్నే, ఏంటి వ్యాయామా, వీడికి అలా అర్థమైందా? అలాంటిదే. నువ్వు ఇక్కడ? నేను ఒక పని ఉండి వచ్చాను. బట్టలు దులుపుకుంటూ, అందరూ పని ఉండే వస్తారు, ఆ పని ఏంటి అని. నేను నాటక రచయితను. ఊరు మారితే ఆలోచనలు మారతాయి అని కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఈ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ జనాలు మరీ విచిత్రంగా ఉన్నారు నీలాగా. ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండు, నీకు నేను దేవుడిలా కనిపిస్తాను అని నాకు నీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి నేను ఇంటికి వెళ్తుండగా, నాకు ఇక్కడ నివసించటానికి ఒక ఇల్లు కావాలి. ఇతను మాట్లాడుతున్న దానికి అడుగుతున్న దానికి సంబంధం లేదు అనిపించింది. కానీ నాతో ఎవరన్నా ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. మళ్ళీ మౌనమా? నీకు ఇక్కడ ఎవరన్నా తెలుసా? మా ఇంట్లో చోటు ఉందా అని అడుగుతున్నావా? అలానే అనుకో. సరే, నాతో రా అని అలీనా నాతో తీసుకుని వెళ్ళాను. ఆ రోజు మనసంతా అదోలా అనిపించింది. నేను చూసింది ఎలాగైనా పోలీస్కి చెప్పాలి అనుకున్నా. కానీ వారి మీద నాకు నమ్మకం కుదరలేదు. అలీతో మాట్లాడితే కొంచెం మనసు కుదుట పడుతుంది. అలాగే పోలీసులకి చెప్పాలా వద్దా అనే విషయంలో అతని సలహా కూడా అడగొచ్చు అని అతని కోసం చూశాను. అతను మాత్రం గురక పెడుతూ గాఢ నిద్రలో నుంచి ఎంతసేపటికి లేవలేదు. వీడి గురక వల్ల ఉన్న కాస్త మనశ్శాంతి కూడా పోయేటట్టుంది అని అనుకుంటూ ఉండగా కారు శబ్దం వినిపించింది. బయట భూపతి గారు, దర్శన గారు కారులో ఉండి హార్న్ కొడుతున్నారు. దగ్గరికి వెళ్ళాను. డ్రైవర్ బదులు మహేష్ గారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు. నీకు డ్రైవింగ్ వచ్చా మహేష్ గారు? రాజ్ సార్. అంతలో పక్క నుండి దర్శన్ గారు మహేష్ చెవిలో మెల్లగా ఏదో చెప్పారు. నాకు అంత వినిపించలేదు, కానీ ఈ ఒక్క మాట వినిపించింది. ఇతను ఎందుకు? మహేష్ గారు మాత్రం పైకి గట్టిగా, పర్లేదు రానివ్వండి, నువ్వు కారు ఎక్కు. ఎక్కడికి అని అడిగే ధైర్యం చేయలేదు. మౌనంగా కూర్చున్నాను. కారు మెల్లగా అడవిలోకి చేరుకుంది. దారి అంతా బాలేదు. దానికి తోడు షరా మామూలుగా వర్షం వెళ్తున్న కొద్దీ దర్శన్, మహేష్ గారు మొహములో చెమటలు కనిపించాయి. చినుకులు ఇంజన్ వైపు పడి వేడి సెగలు విసురుతుంది. ఇక గూడెం లాంటి చోటికి చేరుకున్నాము. దారికి ఇరువైపులా చెట్లు, వాటి మీద అడవి జాతి వారు ఆయుధాలతో మమ్మల్ని వింతగా చూస్తున్నారు. కారు నుండి కిందకి దిగాము. అక్కడ మా కోసం ఒకతను నిలబడి ఉన్నాడు. మహేష్ గారిని చూసి వంగి దండాలు పెట్టాడు. నన్ను చూసి ఇతను లోపలికి అని సంకోచిస్తూ అన్నాడు. దర్శన్, ఇబ్బంది అనుకుంటే ఇక్కడే ఉంటాడు. వదిలేయటమే మంచిది అయ్యా. సరే, నువ్వు ఇక్కడే ఉండు రాయుడు. మహేష్ గారు నన్ను అక్కడే విడిచి వాళ్ళు మాత్రం దూరంగా ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళారు. అది ఆ గూడెం నాయకుడి నివాసంలాగా అనిపించింది. నేను చుట్టూ చూస్తూ వర్షం చినుకుల్లో ఉండటం ఎందుకు అని కారులో కూర్చున్నా. భయంతో ఆ చుట్టూ ఉన్న జనాన్ని చూడలేదు. కాసేపటికి ఒక పిల్లవాడు కార్ దగ్గరికి వచ్చి వింతగా చూస్తూ నా వైపు చూసి నవ్వాడు. దగ్గరికి వచ్చి ఇంజన్ దగ్గర తాకగానే అది వేడిగా ఉండటం వల్ల గట్టిగా అరిచాడు. కారును అడవి జాతి వారు చుట్టుముట్టారు. వారిని చూసి అంతా చల్లని వాతావరణంలోనూ నాకు చెమటలు పడ్డాయి. వాళ్ళ సైగల్లాంటి అరుపులు చూసి వాళ్ళకి కారు నచ్చలేదు అని అర్థమైంది. అంతలో మహేష్, భూపతి, దర్శన్ కారు దగ్గరికి వచ్చి ఆ జనం మధ్యలో నుండి కారు ఎక్కారు. అక్కడి నుండి ఇంటికి వచ్చే వరకు కారులో నిశ్శబ్దం. చర్చలు ఫలించలేదేమో అనిపించింది. భవంతి దగ్గరకు వచ్చాక మహేష్ గారు హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు. విషయం తెలుసుకుందాము అని దర్శన్ గారిని పిలిచాను. నా పిలుపుకి వెనక్కి తిరిగి, రాయుడు, ఇప్పుడు జరిగింది చూసింది బయటకు పొక్కనివ్వకు.
ఏమి జరిగింది, ఏమి చూశాను అని నన్ను బయటకు చెప్పొద్దు అంటున్నారు అని మనసులో అనుకొని సరే అని తల ఆడించాను. మరునాడు నేను భవంతి లెక్కలు చూస్తుండగా గదిలోకి మహేష్ గారు వచ్చారు. మహేష్ గారు లక్ష్మి అని పిలిచారు. లోపలికి నా గజ్జెలు నడుచుకుంటూ వచ్చాయి. నేను వెతుకుతున్న అమ్మాయి నా కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఒళ్ళు జలధరించింది. ఈమె పేరు లక్ష్మి. ఇక నుండి భవంతి పనులు ఈమె చూసుకుంటుంది. నువ్వు ఇక్కడ వివరాలు ఈమెకు చెప్పు. అలానే ఉండటానికి గది కూడా చూపించు. ఆమె నాకు నమస్కారం పెడుతూ చిన్నగా నవ్వింది. ఆమెతో పాటు ఆమె చెవులకు ఉన్న లోలాకులు, తలలో నుండి దారి తప్పి మోము పక్కకు వేలాడుతున్న నల్లటి కురులు కూడా నన్ను పలకరించాయి. మహేష్ గారు, నేను చెప్పింది వినపడిందా అని కసురుకున్నారు. వినపడిందండి అని నేను చెప్పగానే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను ఆమె దగ్గరకు వెళ్ళి, నా పేరు నరేంద్ర రాయుడు. నేను ఇక్కడ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. ఆమె అలాగే అని తల ఆడించింది. ఒక 2 గడియలు ఇక్కడ కూర్చోండి. చిన్న పని మధ్యలో ఉన్నాను. అది అయ్యాక మీకు గది చూపిస్తాను. ఆమె మళ్ళీ తల ఆడించి అక్కడ కుర్చీలో కూర్చుంది. లంగా ఓణీలో ఉన్న ఆమె కుర్చీలో కూర్చొని చుట్టూ గమనిస్తుంది. చిత్రలేఖనం వస్తే చిత్రీకరించాలి అనుకునే పదప్రయోగంలో ప్రావీణ్యం ఉంటే పద్యం పూరించాలనిపించే క్షణం అది. ఆమె అక్కడే ఉంటే నా పని మీద ఏకాగ్రత ఎలాగో నిలపలేను అని తెలిసి ఆమె గది చూపించటానికి బయలుదేరాను. తన గదిలో సామాన్లు పెట్టి, మీరు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి. రేపు పని వివరాలు మాట్లాడుకుందాం. మళ్ళీ తల ఆడించింది. ఒక మాట కూడా మాట్లాడదా? తను నా వైపే చూస్తుంది. నేను మాట్లాడుతుందేమో అని అలానే చూస్తున్నా. కనుబొమ్మలు పైకి ఎగరేసింది. అప్పుడు గాని నాకు అర్థం కాలేదు నేను బయటికి ఎప్పుడు వెళ్తానా అని చూస్తుంది అని. నేను ఎదురుగుండా ఉన్న అతిథి గృహంలో ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా పిలవండి అని చెప్పి నేను బయటకు వచ్చేశాను. బయటకి రాగానే ఆమె తలుపు వేసుకుంది. నా చూపు ఆమెకు అర్థమైందా? ఇలా ప్రతిదానికి తలాడిస్తుంటే ఎలా? ఒక మాట అయినా మాట్లాడొచ్చు కదా. అంతలో తలుపు తీసిన శబ్దం. వెనక్కి చూశాను. గదిలో త్రాగటానికి నీరు లేదండి. అయ్యో, నేను తీసుకుని వస్తాను. మీరా? అంత భయపడనక్కర్లేదండి. నేను మామూలు మనిషినే. పెద్దవారు కదా, గెడ్డం జుట్టు వల్ల అలా అనిపిస్తుంది లక్ష్మిగారు అని ఒక చిలిపి నవ్వు నవ్వాను. వయసులో కాదు, వృత్తిలో అని నా ఉద్దేశం. 2 నిమిషాలలో మీకు నీరు గదిలో ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పని అమ్మాయికి నీరు ఇమ్మని చెప్పి నేను మంగళవాడి ఇంటికి వెళ్ళాను. కాస్త తలనీలాలు కత్తిరించాలి. నేను ఎస్టేట్కి కొత్తగా వచ్చిన నిర్వాహకుడిని. మీరు ఎందుకు వచ్చారు? కబురు పెడితే నేనే అక్కడికి వచ్చేవాణ్ణి కదా. పర్వాలేదు, ఇప్పుడు మీ ఇంటి దగ్గర చేయగలవా? రండి, ఇలా కూర్చోండి అని అతను తన పని మొదలుపెట్టాడు. నా దృష్టి అక్కడే ఉన్న ఒక చిత్రం మీద పడింది. పరిశీలనగా చూశాను. అది ఒక అమ్మవారు చిత్రపటం. అందులో వాడిని రంగులు కానీ, అందులో ఉన్న అమ్మవారి రూపం కానీ నేను ముందెన్నడూ చూడలేదు. అది చూస్తున్నంతసేపు మనసులో అలజడి. ఆ పటంలో ఏదో ఆకర్షణ శక్తి. చూపు తిప్పుకోలేకపోయాను. ఆ చిత్రపటం అది భూపతి గారు నాకు బహుమతిగా ఇచ్చారు అని చెప్పి ఆ పటం తీసి అతని లోపల పెట్టేశాడు. నాకు అతను ఎందుకు లోపల పెట్టుకున్నాడో అర్థం కాలేదు. బహుశా అది నేను అడుగుతాననేమో. అది లోపల పెట్టిన కాసేపటికి మళ్ళీ ఆ చిత్రాన్ని చూడాలి అని అనుభూతి. ఆ అనుభూతి విపరీతమైన మళ్ళీ అలజడి.